భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు మంగళవారం హిందూపురంలో ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శులు డాక్టర్ సురేంద్ర వీరయ్యలు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్ భవన్లో టీడీపీ సీనియర్ నాయకులు మోదా శివకుమార్ ఆధ్వర్యంలో మహిళలకు చీరలు పంపిణీ చేసి అనంతరం అన్నదానం నిర్వహించారు. సీనియర్ దళిత నాయకులను తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అంటరానితనంతో కుల వివక్షకు గురై కూడా ఉన్నత విద్యను అభ్యసించి దేశం గర్వించే అత్యున్నత స్థాయికి ఎదిగిన అంబేద్కర్ ఆదర్శప్రాయులు. ప్రపంచంలో బలమైన ప్రజాస్వామ్య దేశంగా మన దేశం నిలుస్తుంది అంటే దానికి కారణం ఆయన మనకిచ్చిన రాజ్యాంగం. సమాన అవకాశాలు, హక్కులు అందించి ప్రతి పౌరుడికి రాజ్యాంగ రక్షణ కల్పించారు. అంబేద్కర్ ఆశయ సాధనే మన లక్ష్యం కావాలి. ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ బాధ్యత కలిగిన పౌరుడిగా ఉండటమే ఆ మహనీయుడికి మనం ఇచ్చే ఘనమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు వైస్ వెంకటేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ అనిల్ కుమార్, డి రమేష్, తెలుగుదేశం పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు కొల్లకుంట అంజనప్ప, సీనియర్ నాయకులు గ్రీన్ పార్క్ నాగరాజు, నెట్టప్ప, ఆర్ఎంఎస్ షఫీ, అంజనప్ప, అంజనేయులు, మాజీ కౌన్సిలర్స్ నాగేంద్రమ్మ, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. భారతదేశానికి భారత రాజ్యాంగం రచించాలన్నప్పుడు గాంధీ మహాత్ముడు గారు నెహ్రూ గారు పిలిచి ఆ భారత రాజ్యాంగం రచించే బాధ్యతని అంబేద్కర్ గారికి అప్పచెప్పారు. ఆ విధంగా భారత రాజ్యాంగ డ్రాఫ్ట్స్ కమిటీ చైర్మన్ గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వచ్చారు. ఆయన కలలుగన్న సమాజం ఎట్లుంటుందంటే కుల మత వర్ణ వివక్ష లేని సమాజం ఉండాలని కలలుగన్నారు. ఆ కళను నెరవేర్చుకోవడానికి భారత రాజ్యాంగ రచన సమయంలో అందుకు ఉపయోగపడే అనేక ప్రకరణలు, అనేక అధికారులు భారత రాజ్యాంగంలో పొందుపరిచారు. కనుకనే ఈ రోజు అనగారిన వర్గాలు కావచ్చు, ఎమ్మెల్యే వర్గాలు కావచ్చు, బహుజనులు కావచ్చు, అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా బెనిఫిట్ పొందుతున్నారంటే అందుకు వెనుకున్న ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా భారత రాజ్యాంగం రచించేటప్పుడు ఆయన ప్రపంచంలో ఉన్న అన్ని రాజ్యాంగాన్ని స్టడీ చేసి భారతదేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా, ఇక్కడున్న సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా అనువైన భారత రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించిన ఖ్యాతి కూడా. ముఖ్యంగా మన సామాజిక వర్గానికి సంబంధించి వర్గీకరణ చేసి మనం కూడా స్థానికంగా ఉండే చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు చాలా మంది ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఐఆర్ఎస్ కానీ కావాలనే కోరికతో ఉద్యమాలు నడిపిన మందాకృష్ణ గారు అయితే దానికి అనుగ్రహం చేసింది నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తున్నారు.